హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన ఆనందలహర్లో తృప్తి కథ విందాం. ఒక సాధువు ఓళ్ళు తిరుగుతూ ఒక రాజ్యానికి వచ్చాడు. ఆ రాజ్యంలో నడుస్తూ ఉంటే ఆ వీధుల్లో అతనికి నేలపై ఒక నాణెం కనపడింది. అది తీసి చేతిలో పట్టుకొని దానివల్ల తనకు ఉపయోగం లేదు కాబట్టి ఎవరికైనా అవసరమయ్యే వాళ్లకు ఆ నాణ్యాన్ని ఇద్దామని ఆ రోజంతా వెతికాడు. కానీ ఎవ్వరూ కనిపించలేదు. చినిగిన బట్టలతో కొందరు ఎదురైనా వాళ్ళు సంతోషంగానే ఉన్నారు తప్ప ఎవరిని చేయి చాచి ఏమీ అడగటం లేదు. సాధువుకు సంతోషం వేసింది. ఆ రాజ్యంలోని ప్రజలు సంతృప్తిగా ఉండటం చూసి అతను చాలా సంతోషపడ్డాడు. ఆ రాత్రి అక్కడే ఒకచోట విశ్రమించాడు. తెల్లారి సాధువు నిద్రలేవగానే ఆ రాజ్యాన్ని పాలిస్తున్న రాజు తన సైన్యంతో పక్క రాజ్యంపై దండెత్తేందుకు వెళ్తూ కనిపించాడు. అతడి బలగాలు సాధువు ఉన్న చోటు రాగానే రాజు వారికి ఆగమని సైగ చేసి రథం నుంచి కిందికి దిగి సాధువుకు నమస్కరించాడు. ఓ సాధుపుంగవ, రాజ్య విస్తరణ కోసం నేను దండయాత్రకు వెళ్తున్నాను. నాకు విజయం కలగాలని ఆశీర్వదించండి అని కోరాడు. సాధువు తనకు దొరికిన నాణ్యాన్ని ఆ రాజు చేతిలో పెట్టాడు. అది చూసి రాజు ఆశ్చర్యపోయాడు. ఏమిటి దీని అర్థం అన్నట్లు సాధువు వైపు చూశాడు. సాధువు చిన్నగా నవ్వి, ఓ మహారాజా, ఈ నాణ్యం మీ రాజ్యంలో నాకు దొరికింది. దీని అవసరం నాకు లేకపోవడంతో ఎవరైనా అవసరమైన ఉన్నవాళ్ళు కనపడతారేమో ఇద్దామని నిన్నటి రోజంతా వెతికాను. అలాంటి వాళ్ళు ఒక్కళ్ళు కనిపించలేదు. అంతా సంతృప్తిగా కనిపించారు. ఉన్నదానితో సంతృప్తి చెందకుండా ఇంకా ఏదో కావాలని ఆరాటపడుతున్న వ్యక్తి మీరొక్కరే కనిపిస్తున్నారు. అందుకే ఈ నాణ్యం మీకు ఇచ్చాను అని చెప్పాడు. రాజు అంతరార్థం గ్రహించాడు. దండయాత్ర ఆలోచనను విరమించుకొని వెనుదిరిగాడు. ఈ కథ వల్ల నీతి ఏంటంటే, నిరంతరం లేనిదాని కోసం ఆరాటపడుతూ ఉంటే ఉన్నదాన్ని అనుభవించే భాగ్యాన్ని కోల్పోతాం. ఆ భాగ్యం లేని నాడు ఎంత ఉన్నా లేనట్టే కదా. తృప్తి అనేది జీవితానికి ఎంత ముఖ్యమో ఈ కథ వల్ల తెలుసుకున్నాం. ఇలాంటి మరిన్ని మంచి మంచి కథల కోసం ఆనందలహరి పోడ్కాస్ట్ను తప్పక ఫాలో అవుతారు కదా. మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను అనురాధ తీర్థాల ఆనందలహరి పోడ్కాస్ట్లో.